అసలు నువ్వు దగ్గర పెట్టుకోవడం ఏంటి, నేను సంతకం పెట్టడం ఏంటి? బుద్ధి బుర్ర ఉందా లేదా అసలు నీకు? బాబాయ్ ఒకసారి సంతకం పెట్టడం వచ్చా నీకు? వచ్చు. అమ్మ బాబాయ్ బతికించా అమ్మయ్యా. అంటే రాత్రి మ్యాచ్ అయింది కదా మన రాత్రి చెన్నైకి బెంగళూరుకి. చెన్నై మీద డబ్బులు వేసాను, 30 లక్షలు వేసాను. 30 లక్షలా? 30 లక్షలు వేసాను. పోయే ఎలాగా? ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఒప్పుకోట్లు రౌడీ షీటర్లు మాట నన్ను చంపేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 4 కేసు కూడా మర్డర్ కేసు ఉండాలి మీద. డబ్బులు ఇచ్చినాక వదలట్లేదు బాబాయ్. ఊరు పెద్ద మనుషులే పెట్టారు, 4 పెద్ద మనుషులు చేయాల్సి సంతకం పెట్టుకుని తెయ్యి 2 రోజులు పోయిన తర్వాత తెయ్యి అని అన్నారు. ఈ రోజు నైట్ మ్యాచ్ ఉంది, 50 లక్షలు వేస్తాను. 30 పోగా ఇంకో 20 లక్షలు మిగులుతుంది కదా, ఇంకో ₹1,00,000 ఇచ్చేస్తానులే. చిన్న సంతకం పెట్టే సంతకం కట్ట నన్ను ఏం దగ్గర బాబు, నువ్వు నా ఆస్తి పోతారు వాళ్ళు వచ్చారంటే. ఏమంటారు? అసలు నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? సంతకం పెట్టడం అసలు బుద్ధి బుర్ర ఉందా లేదా? 30 లక్షలు ఎలా కాసేసావు నువ్వు? ఈ రోజు 50 వేస్తాం కదా. 50 ఎత్తి 50 కూడా తెంగితే ఏం చేస్తావు? ఇప్పుడు కాదు రోజులండి ఒకళ్ళు ఉండవు బాబాయ్. అంటే ఏంటనుకుంటున్నావు? మ్యాచ్ లో క్రికెట్ మ్యాచ్ లో చిన్న సంతకం పెట్టి బాబా అనుకో. అసలు నువ్వు దగ్గర పెట్టుకోవడం ఏంటి, నేను సంతకం పెట్టడం ఏంటి? బుద్ధి బుర్ర ఉందా లేదా అసలు నీకు? లేదు బాబా, థ్యాంక్స్ బాబా. ఇంకా బెట్టింగ్ గట్ట అన్నం ఈ రోజు మారుతాను. కానీ 30 లక్షలు ఉన్నాయి, బాకీ ఉండిపోయింది కదా. ఈ రోజు 50 లక్షలు వేసేస్తాను. చెన్నైలోని ధోని లేడు, లేకపోతే ధోని లేడు, వైజాగ్ లో ఎన్టీఆర్ లేడు కాదు. మనకు గెలిచిందా లేదా, ఓడిపోయావు. ఇంత చంపేస్తారు, ఏ హైదరాబాద్ వెళ్ళిపో. అదే చెయ్యాలి. సంతకాలు అయితే ఎవరు బెటర్ ఇక్కడ, ఎవరు పెట్టరంటే